ముఖ్యంగా 3-4 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతా ఉంది. భారతదేశంలో ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశంలో సైలెంట్ రెవల్యూషన్ మొదలైంది. అసంతృప్తి కనిపిస్తా ఉంది. మొత్తం భారతదేశం అంతా నిరుపేదల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తా ఉంది. భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యార్థుల్లో అసంతృప్తి, ఆవేదన చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇదే ఈ మధ్య ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు. అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగమే సమస్యల్లో పడిపోతా ఉంది. సామాజిక న్యాయం, మరొకటి ఆర్థిక న్యాయం, మూడవది రాజకీయ న్యాయం. ఈరోజు భారతదేశంలో సామాజిక అన్యాయం జరుగుతూ ఉంది. ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి. రాజకీయంగా దోచుకునేవాడు దోచుకుంటూ పోతున్నాడు. దేశానికి గాని రాష్ట్రానికి గాని ఉపయోగపడే పరిస్థితులు లేవు. ఆ రోజు కష్టపడి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అంబేద్కర్ గారు, నెహ్రూలు అందరూ కలిసి గొప్ప రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు భారతదేశంలో. లేనటువంటి వాళ్ళిద్దరూ నరేంద్ర మోడీ, అమిత్ షాలు. వీళ్ళకి భారత రాజ్యాంగం అంటే అసలు తెలియదు. మోడీ గారికి ఆయన చదవని కాదు, చదువుకున్నది 4 తరగతులు. ఎప్పుడు ఆయన భారత రాజ్యాంగాన్ని చదవలేదు, చదవలేడు. ఆయన ప్రక్కనే ఇంకొక వ్యక్తి అమిత్ షా, అతనికి రాజ్యాంగం అంటే ఏమీ తెలీదు. దాన్ని అటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిసే విధంగా బెంగాల్లో ఎంపీలను కొన్నారు 50 కోట్లు పెట్టి. మరి కలకత్తాలో కొన్నారు 50 కోట్లు పెట్టి. ఒక్కొక్క ఎంపీని కొని రాజ్యాంగ సవరణ చేయాలన్నా ఓ నరేంద్ర మోడీ, ఓ భారతీయ జనతా పార్టీ అని నేను అడుగుతున్నాను. ఇది మరి చాలా గర్హనీయం. నేను ఖండిస్తున్నాను భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రిని. విపరీతమైన అసంతృప్తి ఉంది. సామాజిక అన్యాయం జరుగుతా ఉంది, ఆర్థిక అన్యాయాలు జరుగుతున్నాయి. ఇది కార్పొరేట్ల దేశంగా మారిపోతా ఉందే గాని ప్రజలు భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంకిత భావంతో జరగటం లేదు. పూర్తి అయిపోతున్నాడు మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. 11 సంవత్సరాలు పూర్తి చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం. 19 + 11 30 సంవత్సరాలు ఈ 2 కుటుంబాలే పరిపాలించాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. సాధించాయి 2 కుటుంబాలు. ఏమి అభివృద్ధిని సాధించాయి నేను అడుగుతున్నాను ముఖసూటిగా. మీరు సంపన్నులయ్యారు. నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వైఎస్ కుటుంబం, మరి చంద్రబాబు కుటుంబాలు సుసంపన్నమైన కుటుంబాలైనాయి, బిలియనీర్లు అయ్యారు. మీరు బాగుపడ్డారే గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడ్డట్టుగా నాకు ఎక్కడా కనపడటం లేదు. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండొచ్చు. ప్రతి రాజకీయ నాయకుడు చేసేదే తన వాళ్ళకి ఇచ్చుకుంటాడు. అంతేగాని పేపర్ లీకులు లేవు, బైకులు లేవు, మైకులు లేవు. అక్కడ నేను చూశాను 1 నెలగా చూస్తున్నాను. డిఎస్సి పైన తీసుకొస్తున్నటువంటి ఉద్యమాన్ని నేను ఖండిస్తున్నా. తప్పు. నిజాయితీ పరుడు పడుతున్న కాదు. కుటుంబానికి ఏమీ చేయలేదు. మంత్రిగా అప్పుల్లో ఉన్నారు పాపం. బిడ్డలు సెటిల్ కాలేదు. భార్య కన్నీటితో చూడలేకపోయారు. అటువంటి నాయకులు కావాలి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నిజాయితీ కలిగినటువంటి నాయకులు కావాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి. నేను సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడుతూ 2 కుటుంబాలైనా రాష్ట్రాన్ని పరిపాలించేది. 70 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీకంటే ఇంకా లేరా?
ఎన్నో కులాలు ఉన్నాయి. నేను కులాన్ని గురించి, సామాజిక న్యాయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాను. విశాఖపట్నం మరి ప్రెస్ క్లబ్ నుంచి కాపులు 20% పైన ఉన్నారు. ఏమి కాపు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి కాకూడదా అని నేను అడుగుతున్నాను. మిమ్మల్ని 29లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే బాధ్యత చింతామోహన్ గా నేను తీసుకుంటాను. మరి నిజాయితీ కలిగినటువంటి కాపు నాయకుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రానికి అభివృద్ధిని తీసుకొస్తామని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.